అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేనైతే బాగున్నాను. ఈ వ్లాగు ఎప్పుడు ఒక 3, 4 డేస్ బ్యాక్ వ్లాగ్ అండి. ఇప్పుడు పెడుతున్నాను. ఆ రోజు కొన్ని అంటే పళ్ళనేవి బుక్ చేశాను. అవి వచ్చాయి. ఈ మధ్య పళ్ళు ఎక్కువ తీసుకుంటున్నానండి. అంటే కొంచెం హెల్త్ ఇష్యూ అయింది కదా! దాన్ని బట్టి రైస్ అనేది బాగా తగ్గించాను. ఒక మధ్యాహ్నం టైంలో తింటున్నాను. నైట్ అనేది కొంచెం త్వరగా డైజెషన్ అయ్యే ఫుడ్డు. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ పళ్ళు అవి తీసుకుంటున్నాను. ఎందుకంటే రైస్ తిన్నా అందులో కడుపు నిండినట్టు ఉంటుంది కాబట్టి, అది కూడా ఎక్కువ తినకూడదు. నాకున్న ప్రాబ్లమ్స్ రైస్ తగ్గించి కొంచెం ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకోవాలన్నమాట. అందుకని తెప్పించారు. ఇవి బయట కొంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. కొంచెం తక్కువ కాస్ట్‌లో ఉన్నాయని చెప్పేసి తీసుకున్నారు. బ్లింకిట్‌లోనే ఎంతో తీసుకున్నట్టు గుర్తు. నాకు సరిగ్గా గుర్తులేదు మరి. ఆహ్, అవి వచ్చాయి. అవి చూస్తున్నానన్నమాట. క్వాలిటీ ఎలా ఉంది? బావుందా? లేదా? అని చెప్పేసి చూస్తున్నాను. అలాగే నువ్వులు కూడా తీసుకున్నానన్నమాట. ఒక హాఫ్ కిలోనో ఎంతో ఉంటాయి. నువ్వులు ఎందుకంటే డైలీ తినటానికి మనం కర్రీస్ చేసుకున్నప్పుడు కూడా కొంచెం వేపేసి కొంచెం పైపైన జల్లేసుకొని తినొచ్చు. పొడి చేసుకొని నెయ్యేసుకొని తినొచ్చు. నువ్వులు చాలా బలం. ఎందుకంటే ఎముకలకి చాలా బలం అంటారు. అలాగే ఇప్పుడు మనకి చిగుళ్ళు వాపు గాని, పళ్ళు గట్టిగా అనిపించడం అదే ఊగినట్టుగా ఏమైనా అనిపిస్తే మాత్రం ఇవి పచ్చివే నవిలేసి కొంచెం బాగా నవిలి చిగుళ్ళు అనేటట్టు పట్టేటట్టుగా ఒక ఎక్సర్సైజ్ లాగా నెక్స్ట్ వచ్చి చిగుళ్ళకి ఆ రసం అది పట్టేటట్టుగా తిని కొంచెం చల్లని వాటర్ మింగిన తర్వాత చల్లని వాటరు తాగితే బావుంటదండి. అలాగా పళ్ళు అనేది గట్టిపడతాయి. డైలీ చేస్తే ఇంకా మంచిది. ఇక్కడ ఏటైందంటే మాకు నైట్ గ్యాస్ అయిపోయింది. ఇంకా రైస్ కుక్కర్ తీసుకున్నామన్నమాట. ఇంతకుముందు ఉండేది. ఇంక గ్యాస్ మీద వండడం అలవాటైపోయి ఇంగా అది పక్కన పెట్టేసాం. అది పాడైంది. మళ్ళీ కొత్తగా తీసుకున్నామన్నమాట. గ్యాస్ అనేది సడన్‌గా అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ అనేది అసలు రావట్లేదు కదండీ! దానివల్ల ఇంకా ఇబ్బందేం లేదు. అలవాటైపోతే ఇప్పుడు గ్యాస్ లేకపోతే ఇంక వీట్ల మీద కదా వండుకోవాలి. ఇక్కడ మరి పుల్లలవి దొరకవు. పల్లెటూర్లో అంటే దొరుకుతాయి. ఇంకా అది రైస్ కుక్కర్‌లో ఇంక రైస్ పెట్టేసాను. నెక్స్ట్ వచ్చేసి ఒకటి అదే కట్ చేస్తుందనమాట ఇంట్లో మధ్యాహ్నం అన్నం తినడానికి. ఇంకా కట్ చేస్తున్నాను ఆ టైంలోని. ఇది మార్నింగే కట్ చేసి ఇస్తుందనమాట. ఎందుకంటే నేను కూడా తినొచ్చు కదా! ఇంకా డైలీ పళ్ళు తింటున్నాను. కొంచెం మొలకెత్తిన గింజలు కానీ, సీడ్స్ కానీ నైట్ నానబెట్టుకుని అవి తినేసి ఆకలేస్తది. త్వరగా ఆకలేసేస్తదనమాట మధ్యాహ్నానికి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పళ్ళు తీసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ కూడా కొంచెం కంట్రోల్‌లోకి వస్తది. ఉదయం పళ్ళు మనం టిఫిన్‌లు తింటాం కానీ, మన కడుపు ఉబ్బరంగా ఏదోలా అనిపిస్తది. కొంచెం కారం కదా! మార్నింగే అలా అనిపిస్తది. ఇలా తింటే కొంచెం ప్రశాంతంగా ఉంటదన్నమాట. పొట్ట ప్రశాంతంగా ఉంటది. మార్నింగ్ కూడా మనం మోషన్ వెళ్ళినప్పుడు కూడా ప్రశాంతంగా అనిపిస్తది. అందు గురించి ఈ మధ్య నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చిన దాని నుంచి బాగా హెల్త్ కేర్ తీసుకుంటున్నానన్నమాట. ఇలా చాలా ఇబ్బందవుతుంది. ఇంట్లో వాళ్ళని నేను డిస్టర్బ్ అవ్వడం, నేను ఇలా నీరసంగా ఉంటే వాళ్ళు డిస్టర్బ్ అవ్వడం నాకు నచ్చట్లేదండి. అందుకే కొంచెం హెల్త్ కేర్ ఎక్కువ తీసుకుంటున్నాను. ఇదేదో ముందు చేసుంటే ఈ ప్రాబ్లమ్ వచ్చేది కాదు. అన్నీ ఆలోచించుకొని ఎందుకు పనికిరాని ఆలోచనలు చేస్తుంటామన్నమాట. అలాగా కట్ చేసి ఒక్కొక్క పీస్ తిన్నాము నేను ఒక 2 పీసులు తిన్నాను. అలాగే ద్రాక్ష కొంచెం తిన్నానన్నమాట. మరి ఎక్కువ ఓవర్‌గా తినేయాలని చెప్పేసి మనం ఎక్కువ తినేయకూడదు. మనకి ఒక టైంలో తెలుస్తదన్నమాట. చాలు అనిపిస్తది. ఇంక ఆపేయాలి. ఎక్కువ తింటే వామిటింగ్స్‌లా కడుపులో తిప్పినట్టు అనీజీగా అనిపిస్తదన్నమాట. రైస్ కుక్కర్‌లోనే ఒక 25 మినిట్స్ అంతా రైస్ అయిపోయింది. తర్వాత వాటర్ మంచినీళ్ళు తాగాలి కదండీ! వేడి నీళ్ళు కావాలి. మాకు ఎప్పుడు ఒక 4, 5 ఇయర్స్ నుంచి వేడి నీళ్ళే తాగుతున్నాము. దానివల్ల చాలా యూజెస్ మాట. ఎందుకంటే వాటర్ ఎక్కడి నుంచో వస్తుంటది కాబట్టి ఏముంటాయో మనకు తెలీదు కాబట్టి మరగబెడతాం మాట. ఇది ఉండేది కెటిల్ ఉండేది. ఇంకా అది వాళ్ళది డైరెక్ట్ మన స్టవ్ మీద పెట్టేసుకునేవాళ్ళం. అది కొంచెం రిపేర్ అయిపోయింది. మళ్ళీ కెటిల్ బుక్ చేశారు. అది వస్తది ఈవినింగు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇందులోనే వేడి నీళ్ళు మరగబెడుతున్నాను. కొంచెం టైం తీసుకుంటది. ఎందుకంటే కొంచెం నెమ్మదిగా మరుగుతదన్నమాట. కొంచెం చూసుకోవాలి. లేకపోతే నీళ్ళు పొంగిపోయి కింద పోతాయి. అలాగే ఇది ఒక 20 మినిట్స్ అలా నీరు వేడయ్యాయి. తర్వాత ఇంక కర్రీ చేస్తున్నాను ఇందులోనే. ఈరోజు అదేంటి వంకాయ టమాటా కర్రీ చేస్తున్నానన్నమాట. అలాగే ఎగ్ కూడా కొట్టి వేస్తాను. ఎందుకంటే ఉడకబెట్టడానికి ఇంక మనకి అవ్వదు. అవుతదో లేదో నాకు తెలీదు గానీ నేను ఉడకబెట్టి వేయట్లేదు. లాస్ట్‌లోనే మనం వాటర్ అన్నీ వేసిన తర్వాత మనకెంత సరిపోతుందో అన్న టైంలోని ఎగ్గులు కొట్టేసేస్తే మూత పెట్టేస్తే కొంచెం మనకు అలా నెమ్మదిగా ఉడికిపోద్దన్నమాట.
కొంచెం పొడులు అవి జల్లుకోవాలి, లేకపోతే నీచు వాసన వస్తుంది. ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు అవి జల్లుకోవాలన్నమాట కర్రీలో, లేకపోతే నీచు వాసన వస్తుంది. అలా చేస్తే రాదు, మన పొడులు అవి వేసుకుంటే రాదు అన్నమాట. ఎందుకంటే కర్రీ కూడా వాటర్ వేస్తాను, కర్రీ కూడా రెడీ అవుతుంది నెమ్మదిగా. నాకు ఇవన్నీ చేయడానికి దగ్గర దగ్గర 1 అవర్ పట్టింది. ఇంకా వాటర్ మరగబెట్టకపోతే ఇంకా అది ఫాస్ట్గానే అయిపోను. కాకపోతే మనకి మంచినీళ్ళు కావాలి కదా, వేడి నీళ్ళు. ఇప్పుడు ఏంటంటే వేడి నీళ్ళు తాగడం అలవాటైపోయి బయట మామూలు చన్నీళ్ళు తాగితే ఎలా ఉంటుందంటే కొంచెం పచ్చిగా టేస్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట. తాగబుద్ది అవ్వదు, వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది. అలాగ అలవాటు అయిపోయింది వేడి నీళ్ళు తాగడం మాకు, ఇంట్లో వాళ్ళందరికీ కూడా అంతే. దానివల్లే కొన్ని మనకి జబ్బులు అనేవి రావు, వాటర్ వల్ల చాలా జబ్బులు వస్తాయి కదా. అందు గురించి మేము ఇంకా హాట్ వాటరే కొంచెం గోరువెచ్చగానే తాగుతాము. కర్రీ అనేది ఇంక నెమ్మదిగా రెడీ అవుతుంది. నాకు అడిగితే ఇలానే బాగుందండి, చక్కగానే స్టవ్ దగ్గర మసాలాలు తాలింపులు అవి పెట్టకుండా డైరెక్ట్గా ఇలా పెట్టేసుకొని చక్కగా మనకి ఎంత వాటర్ కావాలో అంత చేసుకుంటే చాలా బాగుంది. ఇందులో కొబ్బరి అన్నీ వేసాను, అల్లం వెల్లుల్లి, ధనియా పౌడరు, జీరా పౌడరు ఇంకా అవన్నీ వేసాను. బాగుంది కర్రీ అయితే, కమ్మగా ఉంది. కారం అనేది తగ్గించింది, ఎందుకంటే నేను కూడా తినాలి కదా, మరి 2-3 కర్రీలు వండాలంటే అవ్వదు దీంట్లోని. అందుకే ఇంకో ఒకటే కర్రీ పెట్టాను, గ్యాస్ కూడా లేదు కాబట్టి. ఇదిగోండి కర్రీ అయితే ఇలా రెడీ అయింది. ఎగ్ కొట్టాను, మీకు పూర్తిగా చూపించట్లేదు ఎందుకంటే కలిసిపోతుందేమో అని చెప్పేసి. ఇంకా ఎగ్స్ ఉన్నాయి, ఒక 5 ఎగ్స్ వేసాను అనమాట. అంటే ఉడకబెట్టినవి కదా, పచ్చివి మనం కొట్టి ఆమ్లెట్ లాగా వేస్తాం కదా, అలాగే కర్రీ పైన వేస్తాం. అది మూత పెట్టేస్తే అలా ఉడికిపోద్ది, బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇంకా వంట అనేది కరెక్ట్గా 1:30కి అలా అయిపోయింది. ఇంకా అలాగా టీవీ చూస్తూ అమ్మతో మాట్లాడుతూ ఇంకా నా పనులు అనేవి, ఇంకంటే ఫుడ్ అనేది తినేసాను, ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట కొంచెంసేపు అలాగా. ఇంకా నైట్కి అనేది ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఎండలు అనేవి మాకు కొంచెం ఎక్కువయ్యండి, మంచి చెమట పడుతుంది. 5th ఫ్లోర్ వల్ల ఇంకా కొంచెం ఎక్కువ వేడిగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి పెసరట్టు వస్తున్నానండి, నేనే చేస్తున్నాను. పెసరట్టు అండ్ పల్లీలు కొబ్బరి చట్నీ చేస్తున్నాను అనమాట. పెసరట్లు అయితే చాలా బాగున్నాయి, ఎందుకంటే 2 గ్లాసులు పెసరలు తీసుకుంటే 1 గ్లాసు రైస్ పౌడర్ వేసాను, బాగా వచ్చాయన్నమాట. పెసరలోని ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా, పొట్టుతోనే నేను మిక్స్ చేశాను అనమాట. పెసరపప్పు, కందిపప్పు అనేవి మనం పాలిష్ చేసింది కాకుండా డైరెక్ట్గా మనకి పంట నుంచి ఎలా వస్తుంది గింజలాగా అలా తెచ్చుకొని వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి, ఏ కర్రీ అయినా. అలా ట్రై చేయండి ఒకసారి. నేను కూడా ఇప్పుడు ఏ కర్రీస్లో వేసుకున్నా పొట్టుపప్పే వేస్తున్నాను. కందులు ఉంటాయి కదా, కందులు కొంచెం మిక్సీలో వేసుకుంటే కొంచెం నలుగుతాయి కొంచెం మరినా. అవి నానబెట్టి కొంచెం ఉడకబెట్టేసుకొని మనం ఆకుకూరలు అవి వేసుకుంటాం కదా, అలా వండేసుకోవచ్చు. బాగుంటుంది కర్రీ అయితే, టేస్ట్ బాగుంటుంది. మామూలు మనం పాలిష్ చేసిన పప్పు కన్నా ఇది బాగుంటుంది. ఇంక ఇలా పెసరట్లు వేసేస్తున్నాను. ఇక్కడ చట్నీ కూడా ప్రిపేర్ చేస్తాను. నైట్ అయితే నేను తినేస్తున్నాను ఫాస్ట్గా, 7:30, 8 లోపు నేను ఫుడ్ అనేది తినేస్తున్నాను. ఇంకా అన్నీ రాలేదు, అన్నీ వచ్చేసరికి 8:30, 9 అవుతుంది అనమాట. ఇంతకుముందు వెయిట్ చేసేదాన్ని, నన్ను తినేయమంటున్నారు ఫస్ట్. నువ్వు ఫస్ట్ నువ్వు టైం టు టైం తినేసాయి అని చెప్పేసి అంటే నేను తినేస్తున్నాను. ఎప్పుడైనా సరే అంత కూర్చొని తినేదాన్ని, చూశాను చాలా టైం వరకు చూశాను, రాలేదు, ఇంక తినేస్తున్నాను అనమాట. మన హెల్త్ కూడా కొంచెం చూసుకోవాలి కదండి. ఇదేనండి ఈరోజు బ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.